Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. ఓకే, ఈ రోజు మనం 10th క్లాస్ కి సంబంధించి పర్టికులర్ గా పిఎస్ ఫిజికల్ సైన్స్ లో భాగంగా మనకి ఫస్ట్ లెసన్ వచ్చేసి కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. సో ఈ చాప్టర్ లో మనం ఒక ఎస్ఏ క్వశ్చన్ ఖచ్చితంగా పబ్లిక్ లో చూడొచ్చు అండ్ ఒక 1 మార్క్ క్వశ్చన్ కూడా చూడొచ్చు. ఓకేనా? సో అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ రాశాను. వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్? సో జాగ్రత్తగా చూడండి. కెమికల్ రియాక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ వన్ ఆర్ మోర్ సబ్స్టాన్సెస్ చేంజ్ ఇంటూ న్యూ సబ్స్టాన్స్ విత్ డిఫరెంట్ ప్రాపర్టీస్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కెమికల్ రియాక్షన్ అంటే ఒకటి లేదా రెండు సబ్స్టాన్స్లు కలిసిపోయి ఒక కొత్త సబ్స్టాన్స్ కొత్త ప్రాపర్టీస్ తో మనకి ప్రొడ్యూస్ చేయడాన్నే ఏమంటారంట? కెమికల్ రియాక్షన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? కెమికల్ రియాక్షన్ అని పిలుస్తారు. సో ఇక్కడికి ఉదాహరణగా మనం తీసుకోవాలి అంటే కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుందో మనం ఉదాహరణగా తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ బర్నింగ్ మెగ్నీషియం రిబ్బన్ ని తీసుకోవాలి. సో ఇక్కడ వర్డ్ ఈక్వేషన్ రూపంలో చూసుకుంటే కనుక మెగ్నీషియం అనేది ఆక్సిజన్ సమక్షంలో, సో మెగ్నీషియం అనేది బర్న్ చేసినప్పుడు ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి అది ఏం ప్రొడ్యూస్ చేస్తుందంట? మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మనకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మనకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ ఒక విషయాన్ని నేర్పించాలి. సో ఇక్కడ యారో మార్క్ మీకు కనిపిస్తుంది. యారో మార్క్ ముందున్నటువంటివన్నీ కూడా మనం రియాక్టెంట్స్ అని చెప్పుకోవాలి. ఏమని చెప్పాలి? రియాక్టెంట్స్. దట్ మీన్స్ మెగ్నీషియం అనేది ఒక రియాక్టెంట్, ఆక్సిజన్ అనేది ఒక రియాక్టెంట్. మరి యారో ముందున్నవి రియాక్టెంట్స్ అయితే యారో తర్వాత ఉన్నది ఏంటి సార్ అంటే కనుక యారో తర్వాత ఉన్నది ప్రొడక్ట్. యారో తర్వాత ఉన్నది ప్రొడక్ట్. ఇవేమో రియాక్టెంట్స్. ఏంటంట? రియాక్టెంట్స్. ఓకేనా? ఇప్పుడు మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ అనే రియాక్టెంట్స్ రెండు కలిసిపోయి ఇక్కడ మనకి ఏం ప్రొడక్ట్ ఇచ్చాయి? మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక ప్రొడక్ట్ ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో వీలైతే ఈ కెమికల్ రియాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ కూడా చూసుకున్న తర్వాత మీకు ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియోలో ఏం జరుగుతుంది అంటే కనుక జస్ట్ ఇమాజిన్ ఇది ఒక మెగ్నీషియం రిబ్బన్ అనుకోండి. ఈ మెగ్నీషియం రిబ్బన్ ని నేను ఎప్పుడైతే బర్న్ చేసానో అది ఆక్సిజన్ తో రియాక్ట్ అయిపోయి ఒక వైట్ కలర్ యాష్ రూపంలో పొడిగా రాలిపోతా ఉంటది. సో ఏదైతే ఆ యాష్ రూపంలో అంటే బూడిద రూపంలో ఏదైతే రాలిపోతుందో దాన్నే మనము ప్రొడక్ట్ అంటాం. దట్ మీన్స్ మెగ్నీషియం ఆక్సైడ్ అని పిలుస్తాం. ఓకేనా? అది మీరు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు మనం వర్డ్ ఈక్వేషన్ లో చూసుకున్నాం. కెమికల్ రియాక్షన్ ని వర్డ్ ఈక్వేషన్ లో చూసుకున్నాం. అదే వర్డ్ ఈక్వేషన్ ని కెమికల్ ఈక్వేషన్ లోకి మారిస్తే కనుక ఎలా వచ్చింది? 2mg plus O2 gives rise to 2mgO. ఓకేనా? ఇది కెమికల్ ఈక్వేషన్ లో భాగంగా. సో కెమికల్ ఈక్వేషన్ అని రాసేసారు, బాగానే ఉంది. ఎందుకు కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి సార్? కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి? జాగ్రత్తగా గమనించండి. ఇట్ ఈజ్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్. కెమికల్ ఈక్వేషన్ ఈజ్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ ఉంది కదా, ఆ కెమికల్ రియాక్షన్ ని సింబాలిక్ గా రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో దాన్నే మనం కెమికల్ ఈక్వేషన్ అంటాము. సింబల్స్ రూపంలో ఇదిగో యూజింగ్ కెమికల్ సింబల్స్ అండ్ ఫార్ములే. కెమికల్ సింబల్స్ ని యూజ్ చేసుకుని కెమికల్ ఫార్ములేస్ ను యూజ్ చేసుకుని కెమికల్ రియాక్షన్ ని మనం సింబలైజ్ చేస్తే గనక, సింబల్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తే గనక దాన్నే కెమికల్ ఈక్వేషన్ అని మనం పిలుస్తాము. అర్థమైందా? అర్థం కాలేదా? ఉదాహరణకి హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుంది? వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నేను ఇందాక చెప్పిన మాదిరిగానే
యారో మార్క్ ముందున్నటువంటి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ రెండు కూడా రియాక్టెంట్స్ నాన్న. ఏంటి? రియాక్టెంట్స్. ఈ రెండు రియాక్టెంట్స్ కలిసి మనకి వాటర్ అనే ఒక ప్రొడక్ట్ ని ఇచ్చాయి. వాటర్ అనే ఒక ప్రొడక్ట్ ని ఇచ్చాయి. అర్థమైంది? అర్థం కాలేదా? ఇది వర్డ్ ఈక్వేషన్. మనం కెమికల్ ఈక్వేషన్ లో మార్చుకుంటే కనుక, అంటే ఈ కెమికల్ ఈక్వేషన్ ని మనం సింబలైజ్ చేస్తే కనుక, సింబల్స్ రూపంలో, ఫార్ములా రూపంలో మనం రాసుకుంటే కనుక ఎలా వస్తుంది? 2H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2H2O. దీన్నే కెమికల్ ఈక్వేషన్ అని అంటాము. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఈ చాప్టర్ కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్ అనేది ఫస్ట్ చాప్టర్ నాన్న. దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. అర్థమవుతుందా? సో ఇది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటా సార్ అంటే, నేను ఇంపార్టెంట్ అని అయితే చెప్పను, కానీ ఖచ్చితంగా మీకు ఈ కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో అవగాహన ఉండాలి. కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటో అవగాహన ఉండాలి. అండ్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకోవాలి అంటే, ఈ మెగ్నీషియం రిబ్బన్ గురించి ఏదైనా 1 మార్క్ అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అర్థమైందా? అర్థం కాలేదా? సో 10th క్లాస్ వాళ్ళకి పర్టికులర్ గా మనం ప్రతిరోజు కూడా వీడియోస్ చేస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో గ్యాప్ వచ్చినప్పుడు కూడా ఇక మీద గ్యాప్ రాకుండా జూలై మంత్ అంతా కూడా నేను మీకు వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో మీకు అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీరు మిస్ అయిపోకుండా ఉండాలి అంటే బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయండి. ఓకేనా? అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ కాంటెంట్ కి సంబంధించి, ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ వీడియో అయిపోయిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ కూడా 100% కమెంట్ బాక్స్ లో మీరు ఇవ్వండి. సో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే తర్వాత వీడియో నుంచి మళ్ళీ నేను మార్చుకుని మీకు ఎలా కావాలో, ఏ కాంటెంట్ కావాలో అది చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అర్థమైందా? అండ్ మీకు అర్థమైందో లేదో కూడా ఖచ్చితంగా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి నాకు. ఎందుకంటే అదే నాకు బూస్టప్. ఓకేనా? సో అదే నాకు మోటివేషన్, అదే నాకు ఎనర్జీ. కాబట్టి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. ఓకే? అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇప్పుడు మనం కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాము. కెమికల్ ఈక్వేషన్ అంటే కూడా ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ దేర్? సో ఇది ఈ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా 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 ఇంపార్టెంట్. సో గత కొన్ని సంవత్సరాలుగా మనం ఈ లెసన్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ చూస్తున్నాం కదా. సో పబ్లిక్ లో అడిగితే ఈ క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుతున్నాడు. 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఒకవేళ మిస్ అయితే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ కూడా 100% అడుగుతున్నాడు అమ్మా. సో ఈ రెండు తరచుగా ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి మనం 100% కాన్సన్ట్రేషన్ చేయాలి. అఫ్ కోర్స్ పేపర్ ప్యాటర్న్ మారిపోయినప్పటికీ కూడా ఇది ఇంపార్టెంట్ టాపిక్. 100% పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ గానే మనం చెప్పుకోవాలి. ఓకేనా? సో ఒకసారి ఇది కూడా ఏంటో చూసేద్దాం, జాగ్రత్తగా గమనించండి. సో కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో మనం చూసాం కదా. సో ఎన్ని రకాల కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి అంటే కనుక మనకి 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ దేర్. హౌ మెనీ టైప్స్? 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ దేర్. సో వాట్ ఆర్ ద 4 టైప్స్? చూడండి, ఫస్ట్ వన్ కాంబినేషన్ రియాక్షన్. ఫస్ట్ ఏంటన్నా? కాంబినేషన్ రియాక్షన్. రెండోది కెమికల్ డికంపోజిషన్. సో థర్డ్ వన్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంట. కెమికల్ డిస్ప్లేస్మెంట్. ఫోర్త్ వన్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? సో ఫస్ట్ వన్ కాంబినేషన్. నాతో పాటు చెప్పాలి అందరూ కూడా. సో ఊరికనే మీరు ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టుగా కానీ, ఎంటర్టైన్మెంట్ వీడియో చూస్తున్నట్టుగా కానీ అలా చూస్తూ ఎంజాయ్ చేయడం కాదు. సో ఇది ఎడ్యుకేషన్. మీరు కూడా నాతో పాటు చెప్పగలిగితే అది మీకు 100% గుర్తుంటుంది. ఓకేనా? సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ దేర్? 4 types of chemical reactions are there. What are they? First one combination reaction. Second one chemical decomposition. Third one chemical displacement. Fourth one chemical double displacement. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేద్దాం. సో అసలు కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటి? కాంబినేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 2 or more substances combine to form a new single substance. ఏంటంట?
2 or more substances combine to form a new single substances. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టాన్స్లు కలిసిపోయి ఒక కొత్త సబ్స్టాన్స్ గా ఫామ్ అవ్వడాన్ని ఏమంటున్నాం ఇక్కడ? కాంబినేషన్ కంబైన్ అయిపోతున్నాయి. ఒక రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టాన్స్లు ఏమవుతున్నాయి? కంబైన్ అయిపోతున్నాయి. సబ్స్టాన్స్ ఈజ్ నథింగ్ బట్ 2 or more reactants combine to form సింగిల్ ప్రొడక్ట్. సో రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టాన్స్ అంటే సబ్స్టాన్స్ ఈజ్ నథింగ్ బట్ రియాక్టెంట్స్. యారో మార్క్ ముందున్నటువంటివి అనమాట రియాక్టెంట్స్ అంటే. సో అవి కలిసిపోయి మనకి యారో మార్క్ తర్వాత ప్రొడక్ట్ ఏర్పడుతుంది కదా, ఆ రెండు కలిసిపోయి ఒక ప్రొడక్ట్ గా ఏర్పడటాన్ని కాంబినేషన్ రియాక్షన్ గా మనం చెప్తాము. అర్థమైందా? ఇప్పుడు సిఏఓ అంటే కాల్షియం ఆక్సైడ్, దాన్ని మనం క్విక్ లైమ్ అంటాం. చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి, గుర్తుపెట్టుకోవాలి. సో క్విక్ లైమ్ అనేది H2O, వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? H2O. సో క్విక్ లైమ్ అనేది వాటర్ తో కలిసినప్పుడు సో CaO అనేది ఒక సబ్స్టాన్స్, H2O అనేది ఒక సబ్స్టాన్స్. ఈ రెండు సబ్స్టాన్సులు లేదా మనం ఇంకొక రకంగా పిలుచుకోవచ్చు అని చెప్పాను, రియాక్టెంట్స్. ఈ రెండు రియాక్టెంట్స్ లేదా రెండు సబ్స్టాన్స్ కలిసిపోయి ఒకే ఒక్క ప్రొడక్ట్ గా లేదా ఒకే ఒక సింగిల్ సబ్స్టాన్స్ గా ఫామ్ అవ్వడాన్ని మనం ఏమంటాము? కాంబినేషన్ రియాక్షన్. ఏమంటాము? కాంబినేషన్ రియాక్షన్. సో ఇక్కడ CaO ప్లస్ H2O అనే రెండు సబ్స్టాన్స్లు CaOH ట్వైస్ అనే ఒక సింగిల్ సబ్స్టాన్స్ గా ఫామ్ అవడము జరిగింది. CaOH ట్వైస్ అంటే కాల్షియం ఆక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్. దీన్నే మనం స్లేక్డ్ లైమ్ అంటాం. ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ CaO, దీన్ని క్విక్ లైమ్ అంటాము. CaOH ట్వైస్ ని స్లేక్డ్ లైమ్ అంటాము. అర్థమైందా అందరికి? ఫస్ట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అందరికి అర్థమైందా? వెరీ గుడ్. సో సెకండ్ వన్ చూసుకుంటే కనుక కెమికల్ డికంపోజిషన్. సో ఈ కాంబినేషన్ రియాక్షన్ ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిటే ఈ కెమికల్ డికంపోజిషన్. ఏంటో ఒకసారి చూసేద్దాం అమ్మ. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఏ సింగిల్ సబ్స్టెన్స్, ఇందాకేమో 2 or more సబ్స్టెన్స్ అన్నాం, మరి ఇప్పుడు ఏ సింగిల్ సబ్స్టెన్స్ డికంపోజెస్. ఒక సింగిల్ సబ్స్టాన్సెస్ అనేది డికంపోజ్ అయిపోతుంది అంటే విడిపోతుంది. సో ఏ సింగిల్ సబ్స్టాన్స్ డికంపోజెస్ టు గివ్ 2 or more సింపులర్ సబ్స్టాన్సెస్. ఇందాకేమో రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టాన్సులు కలిసిపోయి ఒక ప్రొడక్ట్ ఏర్పడుతుంటే ఇక్కడ కేవలం ఒకే ఒక రియాక్టెంట్ డికంపోజ్ అయిపోయి ఎక్కువ ప్రొడక్ట్లను ఇస్తుంది. సో దీనికి క్వైట్ ఆపోజిట్ కెమికల్ డికంపోజిషన్. అందరికీ అర్థమైందమ్మా? అందరికీ అర్థమైందా? సో జాగ్రత్త చూడండి. ఇక్కడ ఉదాహరణకి కాంబినేషన్ రియాక్షన్ అంటే ఇదొక సబ్స్టెన్స్, ఇదొక సబ్స్టెన్స్, రెండు కలిసిపోయి ఒక సబ్స్టెన్స్ గా ఫామ్ అవడాన్నే కాంబినేషన్ రియాక్షన్ అంటున్నాము. సో ఇక్కడ మనం కెమికల్ డికంపోజిషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఒకే ఒక సబ్స్టాన్స్ రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టాన్స్ గా విడిపోవడాన్ని లేదా డికంపోజ్ అయిపోవడాన్ని ఏమంటున్నాము? కెమికల్ డికంపోజిషన్ అని పిలుస్తున్నాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక CaCO3, కామెడీగా సినిమాల్లో కాకో3 అని పిలుచుకుంటారు దీన్ని, కాకో3. సో కాల్షియం కార్బోనేట్, దీన్ని మనం లైమ్ స్టోన్ అని పిలుచుకుంటాం. ఏమంటాము? లైమ్ స్టోన్. సో ఇక్కడ సింగిల్ సబ్స్టాన్స్ ఉంది, ఒకే ఒక సబ్స్టాన్స్ ఉంది. సో ఇది హీట్ చేయగా ఇది డికంపోజ్ అయిపోద్ది. సో ఎప్పుడైతే మనము ఈ కాకో3ని కాల్షియం కార్బోనేట్ ని హీట్ చేసామో అది డికంపోజ్ అయిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టాన్స్ ని ప్రొడక్ట్ గా ఇస్తుంది. ఇదిగోండి CaCO3ని హీట్ చేస్తే డికంపోజ్ ఎలా అయిపోతుంది? CaO ప్లస్ CO2. CaO అంటే ఆల్రెడీ మనకి తెలుసు క్విక్ లైమ్, CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ గా అది డికంపోజ్ అయిపోతుంది. మనం దీన్నే కెమికల్ డికంపోజిషన్ అని పిలుస్తాము. అర్థమైందమ్మా? అర్థమైంది అందరికి? 100%. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైప్ చూసుకుంటే కనుక కెమికల్ డిస్ప్లేస్మెంట్. ఏంటంట? వాట్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్? కెమికల్ డిస్ప్లేస్మెంట్. సో ప్లేస్ చేంజ్ అయిపోవడమే డిస్ప్లేస్మెంట్. అర్థమవుతుందా? సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో. ఏ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్. సో ఏ ఎలిమెంట్ మోర్ రియాక్టివో మీరు
రియాక్టివ్ సిరీస్ లో తెలుసుకుంటారు తర్వాత తర్వాత టాపిక్స్ లో. రియాక్టివ్ సిరీస్ అని ఒకటి ఉంటుంది, అందులో మీరు ఏ ఎలిమెంట్ మోర్ రియాక్టివ్, ఏ ఎలిమెంట్ లెస్ రియాక్టివ్ అనేది మీకు తెలుస్తుంది అప్పుడు. సో ఫర్ నౌ జాగ్రత్తగా వినండి. ఏ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ డిస్ప్లేసెస్ ఏ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్. ఏ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ డిస్ప్లేసెస్ ఏ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్. సో లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పక్కకి నెట్టేసి ఈ హై రియాక్టివ్ మెటల్ ఏదైతే ఉందో అది వచ్చి దాని పక్కన చేరిపోతుంది అనమాట. ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే Fe అంటే ఏంటమ్మా? ఫెర్రస్. దీన్ని మనం ఐరన్ అని పిలుచుకుంటాం. CuSO4 కాపర్ సల్ఫేట్. CuSO4 అంటే ఇప్పుడు ఫెర్రస్, కాపర్, ఈ రెండింటిలో ఈ రెండు ఎలిమెంట్స్ లో మనం చూసుకుంటే కనుక ఈ ఐరన్ అనేది మోర్ రియాక్టివ్ దాన్ కాపర్. కాపర్ కంటే కూడా మోర్ రియాక్టివ్. అప్పుడు ఈ ఐరన్ ఏం చేస్తుంది? కాపర్ ని డెప్పమే బీకేసి నువ్వు అవతలకి వెళ్ళిపో అని చెప్పేసి వెంటనే దీన్ని పక్కకు పంపించేసి దీని యొక్క ప్లేస్ లో ఇది డిస్ప్లేస్ అయిపోతుంది ఐరన్ అనేది. అందుకని ఇక్కడ ప్రొడక్ట్ లో ఏమొచ్చింది? FeSO4. సో దీన్ని పక్కకు నెట్టేసింది కాబట్టి చివరికి Cu అనేది సింగిల్ గా మిగిలిపోయింది. అంటే ఇక్కడ Cu అండ్ Fe అనేవి ప్లేసులు డిస్ప్లేస్ అవుతున్నాయి. హై రియాక్టివ్ మెటల్ ఏదైతే ఉందో అది లో రియాక్టివ్ మెటల్ ని డిస్ప్లేస్ చేస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఏం ఫామ్ అయింది? FeSO4 ఫామ్ అయింది, ఐరన్ సల్ఫేట్. Cu అంటే కాపర్. ఇది కెమికల్ డిస్ప్లేస్మెంట్. అందరికీ అర్థమైందా? అర్థం కాలేదా? నెక్స్ట్ ఇక లాస్ట్ వన్ వచ్చేసి డబుల్ డిస్ప్లేస్మెంట్ అమ్మా. కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. సో డబుల్ డిస్ప్లేస్మెంట్, ఇక డిస్ప్లేస్మెంట్ అంటే ఒకే ఒక మెటల్ ఎలిమెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఏం చేస్తాయంటే డబుల్, ఇది ఎక్కడికే ఇది ఎక్కడికే, ఇది జంపు ఇది ఎక్కడికి జంపు, దీని ప్లేస్ లోకి ఇది వెళ్తుంది దాని ప్లేస్ లోకి ఇది వెళ్తుంది అనమాట. అర్థమైందా? సో అది డబుల్ డిస్ప్లేస్మెంట్. చూద్దాం. టూ కాంపౌండ్స్ ఎక్స్చేంజ్ దేర్ అయాన్స్. రెండు కాంపౌండ్స్ వాటి యొక్క అయాన్స్ ఏం చేస్తాయంట? ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఇక్కడేమో డిస్ప్లేస్ అవుతుంది, ఇక్కడేమో ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఎక్స్చేంజ్ దేర్ అయాన్స్ టు ఫార్మ్ న్యూ కాంపౌండ్. టు ఫార్మ్ టూ న్యూ కాంపౌండ్స్. రెండు న్యూ కాంపౌండ్స్ ని ఫార్మ్ చేయడానికి ఇక్కడ రెండు కాంపౌండ్స్ అనేవి ఏం చేస్తాయి? అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ Na2SO4 అంటే సోడియం సల్ఫేట్ ప్లస్ BaCl2 అంటే బేరియం క్లోరైడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాయి? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ Na2 అనేది ఎక్కడికి జంప్ అయిపోతుంది? Ba ప్లేస్ లోకి. సో ఈ Ba ఉంది కదా, అదేమో ఎక్కడికి జంప్ అయిపోతుంది? Na2 ప్లేస్ లోకి. అంటే అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి అనమాట. ఈ Na2 అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? Ba అనేది ఎక్కడికి వస్తుంది. అప్పుడు ఎలా మారిపోద్ది? Ba ఇక్కడికి వచ్చింది కాబట్టి BaSO4 అంటే బేరియం సల్ఫేట్. Na2 ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి 2NaCl. ఇదిగో 2NaCl. అందరికీ అర్థమైంది? అర్థం కాలేదా? చెప్పండి అమ్మా, అందరికీ అర్థమైంది? అర్థం కాలేదా? 2NaCl సోడియం క్లోరైడ్. సో ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే. కెమికల్ కాంబినేషన్ లోనేమో ఒక రెండు సబ్స్టాన్స్లు కలిసిపోయి ఒక సబ్స్టాన్స్ గా మారడాన్ని కాంబినేషన్ రియాక్షన్ అంటాం. సో మారిన ప్రొడక్ట్ అనేది కొత్త ప్రాపర్టీస్ తో ఉంటుంది. ఇక్కడ కెమికల్ డికంపోజిషన్ అంటే ఒకే ఒక సబ్స్టాన్స్ ఉంటుంది, అది డికంపోజ్ అయిపోద్ది రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టాన్సెస్ గా. కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంటే హై రియాక్టివ్ మెటల్ ఏదైతే ఉందో, హై రియాక్టివ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది లో రియాక్టివ్ ఎలిమెంట్ ని డిస్ప్లేస్ చేస్తుంది. ఇక్కడేమో ఒక రెండు కొత్త కాంపౌండ్లు ఫామ్ అవడం కోసం ఆ ముందున్నటువంటి రెండు కాంపౌండ్లు కూడా వాటి యొక్క అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో ఇలా రాసి మనం ప్రతిదానికి కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది రాస్తే బాగుంటుంది. రెండు రాస్తే ఇంకా మంచిది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తే మనకు మంచి మార్కులు వస్తాయో నేను డిస్క్రిప్షన్లో నీట్గా నోట్స్ రూపంలో రాసి పెడతాను. మీరు నోట్స్ రూపంలో రాసుకుని చదువుకుంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఐ హోప్ మీరు దీన్ని ఆల్రెడీ చదివే ఉంటారు కొంతమంది, కానీ నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు అర్థం చేసుకోగలిగారా, లేదంటే దీన్ని ఊరికినే బట్టి పట్టేసారా అనేది మీరు ఒకసారి గమనించుకోండి. ఓకేనా? అండ్ ఇందులోంచి కూడా బిట్స్. సో ఐరన్ కాపర్ లో ఏది హై రియాక్టివ్? ఐరన్. కాపర్ లెస్ రియాక్టివ్, అదొక బిట్టు. తర్వాత క్విక్ లైమ్ అని దేని పిలుస్తాం? కాల్షియం ఆక్సైడ్ ని. స్లేకిల్ లైమ్ అని దేని పిలుస్తాం? కాల్షియం హైడ్రాక్సైడ్.
అలాగే లైమ్ స్టోన్ CaCO3 కాల్షియం కార్బోనేట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో జాగ్రత్తగా ఇవన్నీ నోట్ చేసుకుని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మరొక వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ మీ ఫీడ్‌బ్యాక్‌ని ఖచ్చితంగా తెలియజేయండి. మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయడం మర్చిపోవద్దు. కమెంట్ చేయడం మర్చిపోవద్దు. హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా? థాంక్ యూ మై డియర్స్. రేపు కలుద్దాం.